చాలా మంది కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. మనోజ్, మంచు విష్ణు అలానే లక్ష్మి ఇద్దరు ఒక తల్లికి పుట్టిన పిల్లలు. మనోజ్ ఇప్పుడు వారికి వాళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళే. ఎవరిద్దరండి? మోహన్ బాబు గారి వైఫ్. అది తెలుసు. బట్ ఫస్ట్ నుంచి కూడా మనోజ్ పైన అంత ఇష్టం కానీ అది లేదు అని చెప్పేసి ఇంకొంతమంది. టెల్ యూ దిస్ థింగ్. ఇప్పుడు నేనే తండ్రి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకటి బుద్ధిగా చదువుతున్నాడు, ఒకటి చిల్లర తిరుగుతున్నాడు. ఎక్కువ వీడిని తిడతామా వాడినే తిడతాం. ఎక్కువ వాడిని తిట్టాం కాబట్టి వాడేమనుకుంటాడో నా అన్నకి అన్నంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం. అలాగే జరిగిన స్టోరీ, అంతమించి ఇంకేమీ లేదు. ఇప్పుడు కూడా తనకి, బట్ బయట మాత్రం ఉల్టా పోట్రే అవుతుంది. ఇప్పుడు మనోజ్ గారి మదర్ ఉన్నారు, ఇంత జరుగుతుంటే ఆవిడేం రెస్పాండ్ అవ్వలేదా? బికాజ్ తనకి కొడుకు కంటే ఫస్ట్ భర్త కదా. ముందు భర్త వచ్చాడా, కొడుకు వచ్చాడా? భర్త మాట వింటది, తర్వాత కొడుకు. కొడుకు ఎలాంటి వాడని కన్నపేగు తట్టుకోదు, తర్వాత సంగతి. బట్ ఫస్ట్ భర్త. అండ్ పైన ఆయన ఒక పెద్ద మనిషి, తనకు ఆయన చెప్పిన మాట తర్వాతే కొడుకు మాట. ఏ తల్లికైనా అంతే, నాట్ ఓన్లీ హియర్. ఇప్పుడు కూడా ఈ సమస్యని లాస్ట్ టైం లాగే కవర్ చేయబోతున్నారా, లేకపోతే హౌస్ ఆఫ్ మంచు సీజన్ 2 అంటే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడానికి పోలీసులు వెళ్తున్నట్టుగా నాకు సమాచారం అందింది మనోజ్ దగ్గర. ఈసారి ఏమన్నా గుట్టు బయటపడే అవకాశం ఉందంటారా? బయట పడకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఏమున్నా కూడా ఫ్యామిలీలోనే ఉండాలి. వాళ్ళు త్వరలోనే రాజీపడి ఇవన్నీ కూడాను నేను కోరుకుంటున్నాను. ఏ ఇంట్లో అయినా ఇది కామన్. దీన్ని మనం ఆయన్ని చెడ్డ ఈయన్ని చెడ్డ అని చెప్పి నేను ఖచ్చితంగా చూడను. ఒక ఉడుకు రక్తంలో ఒక ఆవేశంతో ఉంటది, అది ఆయన అర్థం చేసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళకి కొన్నిసార్లు చేరస్తాలు ఉంటాయి, అది పిల్లలు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఇద్దరు కొంత రాజీ చేసే ఒక పెద్ద మనిషి అయితే ఖచ్చితంగా కావాలి ఈ టైంలో. ఎవరన్నా ఒక పెద్ద మనిషి, మేబీ చిరంజీవి గారు లేకపోతే ఎవరైనా సరే కొంచెం చొరవ తీసుకొని ఒక మాట మాట్లాడితే కూడా దట్ విల్ బి గుడ్. పెద్ద ఇలాంటి సినిమా చేశారు మోహన్ బాబు గారు, ఎంతో మంది తీర్పులు చెప్తారు దాంట్లో. అంతే కదా, ఆయన క్యారెక్టర్ కూడా రియల్ లైఫ్ లో కూడా ఆయన అంటే మాట అనే టైప్ లో మనిషి ఆయన మోహన్ బాబు గారు. అట్ ద సేమ్ టైం మంచు మనోజ్ కూడా చాలా మంచి మనోజ్ అనే ఒక పేరు ఉంది బయట. గమనించండి, మీమ్స్ గేమ్స్ లో మనోజ్ మాత్రం అన్ని మీమ్స్ కి ఇప్పుడు కూడా పబ్లిక్ లో ఇది లేదు. సో అంటే తనకి ఆ యాంగిల్ లో చాలా మంచి పేరు ఉంది. అండ్ అలాగే మోహన్ బాబు గారికి ఫస్ట్ నుంచి కూడా ఇండస్ట్రీలో అంటే మనిషి కొంచెం దురుసుగా స్ట్రైట్ గా మాట్లాడినా కూడా ఆయన న్యాయం పక్కనే ఉంటారనే ఒక ఇది ఉంది. డిసిప్లిన్ అంటే అంతే, అందరికి గర్గ్గా ఉంటది కానీ డిసిప్లిన్ కాదు. విజ్ఞాన్ గారు, ఇక్కడ శేఖర్ గారు ఒక మాట అన్నారు, పెదరాయిడ్ల తీర్పు చెప్పే మోహన్ బాబు గారికి ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి తీర్పు చెప్పాలంటారా? చిరంజీవికి మోహన్ బాబుకి అసలు డిఫరెంట్ కంపారిజన్ ఏంటి? మోహన్ బాబు ఎక్కడ, చిరంజీవి ఎక్కడ? వీళ్ళ ఇంట్లో ఏమన్నా అయితే ఆయన వచ్చి చెప్పాలి కానీ వాళ్ళ ఇంట్లో అయితే ఈయన వచ్చి చెప్పడం వచ్చిన ప్రతి రోజు మనం చూస్తున్నాం ఇద్దరు మంచి. కాకపోతే ఈ మధ్య కొన్ని చిన్న డిస్టర్బెన్సెస్ అయితే వచ్చినట్టున్నాయి. ఇవన్నీ కూడా బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్. అండ్ ఇవన్నీ కూడా మనం ఏదో హడావిడి చేసుకుంటాం కానీ ఫైనల్ వాళ్ళు కలిసిపోతారు తప్ప ఇంకా ఇదే ఉండదు. అలాగే ఫ్రెండ్షిప్ లో కూడా అలాగే అవుతాయి. కొన్నిసార్లు చిన్న భేదాలు రావచ్చు, అవన్నీ కూడా సమస్య పోవాలి అనేది నా పాయింట్. ఆల్రైట్ అండి, చూద్దాం అసలు ఈ డ్రామా ఇంకా ఎంతవరకు కంటిన్యూ అవుతుందో. హోప్ ఇది బయటికి రాకుండా మళ్ళీ అలానే కవర్ చేసి ఎండ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.